ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. మే 12వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి, చాలా విశేషమైనటువంటి రోజు. శ్రీ ఆదిశంకర్ల జయంతి, అలాగే శ్రీ రామానుజాచార్య జయంతి. వీరి ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్తంశంలో పరిశీలిద్దాం. అలాగే శ్రీ ఆదిశంకర్ల జయంతి, శ్రీ రామానుజాచార్య జయంతి సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఏ పుష్పాలతో వీరిని పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు నివేదించాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈ రోజు తిథి శుద్ధ పంచమి, తెల్లవారుజామున 4:26 వరకు ఉంది. నక్షత్రం ఆరుద్ర, మధ్యాహ్నం 12:52 వరకు. అనంతరం నక్షత్రం పునర్వసు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజులు పరిశీలిద్దాం. మే 12వ తేదీ ఆదివారం, అంటే ఈరోజు శ్రీ ఆదిశంకర్ల జయంతి, అలాగే రామానుజ జయంతి. మే 14 మంగళవారం, వృషభ సంక్రమణం, రాత్రి 9:22. 17 మే శుక్రవారం, తిరుమల శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం ప్రారంభం. మే 18 శనివారం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. ఇప్పుడు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుజరాహుల సంచారం మీనక్షేత్రంలో, రవి బుధ శుక్రుల సంచారం మేషక్షేత్రంలో, రవి సంచారం మేషక్షేత్రంలోను, తర్వాత వృషభ క్షేత్రంలోను ఈ వారంలో కొనసాగుతుంది. ఇవి ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే, బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. ధనస్థానంలో, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతని కలిగిస్తుంది. శని యొక్క సంచారం లాభస్థితిలో మెరుగైనటువంటి అవకాశాలు, స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాల్ని కలిగిస్తుంది. కుజరాహుల సంచారం ప్రతికూలంగా ఉంది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కేతు సంచారం అత్యంత అనుకూలం. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. కార్యసాధన పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం, ప్రగతి కొనసాగుతుంది. మహిళలకు ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతాయి. మంచి కార్యక్రమాలు, వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఇంపైన వార్తలు వృత్తిపరంగా కొనసాగుతాయి. శ్రీ ఆదిశంకర్ల రామానుజాచార్యుల జయంతి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు వారిని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం మేషరాశి వారు ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః అనే మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రవి సంచారం కూడా అత్యంత ప్రతికూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. శుక్ర సంచారం అనుకూలం. వినోదాల్లో పాల్గొంటారు. కుజ సంచారం, రాహు సంచారం కూడా అత్యంత అనుకూలం. స్థిరాస్తి వ్యవహారాలు, పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. ఆర్థిక విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. విద్యార్థులకి మందత్వం తొలగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతుంది. శ్రీ ఆదిశంకర్ల రామానుజాచార్య జయంతి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు వారిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి వివిధ రకాల ఫలాలు భక్తి శ్రద్ధలతో సమర్పించడం ద్వారా సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ వారం వృషభ రాశి వారు ఓం శ్రీ శ్రీయై నమః అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా ఆర్థిక వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. శుభవ్యయంగా అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే,
బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం అత్యంత అనుకూలం. రాహు సంచారం కూడా అనుకూలతని కలిగిస్తోంది, విజయాలకి దోహదపడతాయి. రవి సంచారం, బుధ సంచారం, శుక్ర సంచారం కూడా అనుకూలతని కలిగిస్తోంది. వ్యయం ఉంటుంది, అయినప్పటికీ శుభవ్యయం. కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. పోటీ పెరుగుతుంది. అనుకోని పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత క్రమక్రమంగా ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శుభకార్య నిర్వహణలో ప్రగతి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు కూడా పొందగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. శ్రీ ఆదిశంకర్లు రామానుజాచార్యుల జయంతి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు వారిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం పొడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ వారం మిథున రాశి వారు ఓం శ్రీ శంకరాయ నమః అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. శని యొక్క సంచారం అత్యంత ప్రతికూలం. కుజ సంచారం, రాహు సంచారం సామాన్యం. రవి, బుధ, శుక్రుల సంచారం అనుకూలతని కలిగిస్తున్నాయి. కాబట్టి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో మెల్లమెల్లగా అనుకూలత ప్రారంభమవుతుంది. కష్టసాధ్యమైనటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా చేపట్టి ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి అరుదుగా లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి క్రమక్రమంగా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. శ్రీ ఆదిశంకర్ల రామానుజాచార్యుల జయంతి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు వారిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారు ఓం శ్రీ మాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని భక్తితో స్మరించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. శని సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. కుజ రాహుల సంచారం అత్యంత ప్రతికూలం. శుక్ర సంచారం, బుధ సంచారం అనుకూలతని కలిగిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో ఈ వారం ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మెల్లమెల్లగా మాత్రమే పొందగలుగుతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ విజయాలు ఆలస్యమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా మహిళలకు కొనసాగుతాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. వృత్తిపరమైనటువంటి చిరాకులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. శ్రీ ఆదిశంకర్ల రామానుజాచార్యుల జయంతి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు వారిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక సమస్యలు చిక్కులు పరిష్కరింపబడతాయి. ఈ వారం సింహరాశి వారు ఓం శ్రీ విష్ణవే నమః అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పట్టుదలతో సాధించగలుగుతారు. విఘ్నాలను అధిగమించగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. శని సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. కుజ రాహుల సంచారం సామాన్యం. శుక్ర బుధుల సంచారం అత్యంత అనుకూలతని కలిగిస్తున్నాయి. రవి సంచారం ప్రతికూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వరకు కొనసాగుతుంది. మంచి వార్తలు వింటారు. ఆర్థిక బలం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. శ్రీ ఆదిశంకర్ల రామానుజాచార్యుల జయంతి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు వారిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈ వారం కన్యారాశి వారు ఓం శ్రీ శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత ప్రతికూలం. అష్టమ స్థితి సంచారం అవమానకర సంఘటనలు కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. సంభాషణల విషయంలో
ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. రవి యొక్క సంచారం సామాన్యం, శుక్ర సంచారం అనుకూలం, బుధ సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. కుజ రాహువుల సంచారం అత్యంత అనుకూలం, శని సంచారం ప్రతికూలతని కలిగిస్తోంది. కాబట్టి ప్రతిబంధకాలు ప్రతి పనిలోనూ కూడా తారసపడతాయి. గతంలో చేసినటువంటి కార్యక్రమాలు విజయవంతమైనప్పటికీ ఇప్పుడు సమస్యలుగా మారతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. శ్రీ ఆదిశంకర్ల రామానుజాచార్యుల జయంతి సందర్భంగా ఈరోజు తులారాశి వారు వారిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా కార్యసాధనతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. ఈ వారం తులారాశి వారు ఓం శ్రీ గణేశాయ నమః అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. శని సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. అర్ధాష్టమ శని భూ సంబంధిత విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంచుతుంది. కుజ సంచారం రాహు సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. రవి సంచారం అత్యంత అనుకూలం, శుక్ర సంచారం బుధ సంచారం సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. శుభవార్తలు వింటారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మహిళలకు శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విజయాలు కూడా సాధించగలుగుతారు. మానసిక పరిస్థితి అనుకూలతని పెంచుతుంది. శ్రీ ఆదిశంకర్ల రామానుజాచార్యుల జయంతి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు వారిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణంబూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈ వారం వృశ్చిక రాశి వారు ఓం శ్రీ శక్తి హస్తాయ నమః అనే మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. శని సంచారం అత్యంత అనుకూలం. కుజ రాహువుల సంచారం అర్ధాశ్రమ కుజుడు అర్ధాశ్రమ రాహు ప్రతిబంధకాలను కలిగిస్తాడు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. శుక్ర సంచారం అనుకూలం, బుధ సంచారం కూడా అనుకూలం, రవి సంచారం సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక శత్రుత్వాలు పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. పైవారితో సంభాషణల విషయంలో కూడా మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో విజయాలు పొందగలుగుతారు. శ్రీ ఆదిశంకర్ల రామానుజాచార్యుల జయంతి సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు వారిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుని ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారు ఓం శ్రీ గణపతియే నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం పంచమ స్థానంలో ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. శుభవార్తలు వింటారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో కీచులాట్లు తగ్గుతాయి. మెరుగైనటువంటి అవకాశాలకే తహతహ పెరుగుతుంది. ఏలినాటి శని ప్రభావం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. రాహు సంచారం కుజ సంచారం అత్యంత అనుకూలం. ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. అర్ధాశ్రమ రవి ద్వారా ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చిరు సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ధైర్యంగా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అన్ని రంగాల వరకు మెరుగవుతుంది. శ్రీ ఆదిశంకర్ల రామానుజాచార్యుల జయంతి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు వారిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ సంఘటనలు చోటు చేసుకుంటే వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కారాలకి నోచుకుంటాయి. ఈ వారం మకర రాశి వారు ఓం శ్రీ నాగేంద్రాయ నమః అనే మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అర్ధాష్టమ బృహస్పతి ప్రతికూలతని పెంచుతుంది.
కుజ సంచారం, రాహు సంచారం కూడా అత్యంత ప్రతికూలం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అష్టమ కేతు ప్రభావంతో ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది కాబట్టి ఆధ్యాత్మిక చింతన తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాలు దైవ సమర్పణ చేసి ప్రారంభించడం శ్రేయస్కరం. తద్వారా దోష నివృత్తి ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇతరుల ద్వారా మోసపోయేటువంటి అవకాశాలు కూడా కొనసాగుతాయి. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు మహిళలు పొందగలుగుతారు. శ్రీ ఆదిశంకర్ల రామానుజాచార్యుల జయంతి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు వారిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ వారం కుంభరాశి వారు ఓం శ్రీ మహాదేవాయ నమః అనే మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ వారం మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. తృతీయ స్థానంలో అవమానకర సంఘటనల్ని కలిగిస్తుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది. జన్మ కుజ రాహుల సంచారం ఉంది కాబట్టి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. సప్తమ కేతువు ద్వారా ఆకస్మిక విరోధాలు, మిత్రులతో ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఆర్థిక విషయాలు ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం పనికి రాదు. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విరోధాలు న్యాయవాద వృత్తి వారికి పెరుగుతాయి. శ్రీ ఆదిశంకర్ల రామానుజాచార్యుల జయంతి సందర్భంగా ఈరోజు మీన రాశి వారు వారిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈ వారం మీన రాశి వారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని శ్రద్ధతో స్మరించడం ద్వారా కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతం కావాలని, క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడి తద్వారా విజయాలు పొందాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన వ్యక్తి రామానుజాచార్యుల వారు. ఈ రోజు రామానుజాచార్యుల వారి జయంతి సందర్భంగా విష్ణు ఆలయ దర్శనం చేయటం, విష్ణు స్తోత్రాలు పఠించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అద్వైత సిద్ధాంతాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన వ్యక్తి జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు. శంకర జయంతి సందర్భంగా శంకర మఠానికి వెళ్లి శంకరాచార్యుల వారిని దర్శనం చేసుకోవటం, శంకరాచార్యుల వారి దగ్గర దీపాన్ని వెలిగించటం, అలాగే శంకర జయంతి సందర్భంగా శంకరాచార్యుల వారు రచించినటువంటి పుస్తకాలను గృహంలో పూజా మందిరంలో ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విశేషంగా పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు రచించిన కనకధారా స్తోత్రాన్ని ఈరోజు ప్రదోష కాలంలో పఠించడం ద్వారా, లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉసిరిక దీపాన్ని వెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేసుకొని ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ఆయన కన్నా భక్తిలో కిందకెళ్ళలేరు, ఆయన కన్నా జ్ఞానంలో పైకెళ్ళలేరు. అందుకే ఆయన జగద్గురువులు. లోకం ఆయనకి మాత్రమే జగద్గురుత్వాన్ని ఇచ్చి గౌరవించి నమస్కరించింది అంటే శంకర భగవత్పాదుల యొక్క స్థాయి అంత గొప్పది. అంత గొప్పగా సోపానక్రమాన్ని చూపించారు. తానేదో గొప్పవాడైపోయినట్టు 10 మందికి బోధ చేయడం కాదు, తనని తాను అంత తగ్గించుకుని మాట్లాడారు. ఎంత వినయమో అంత సౌందర్యలహరి చేసి ప్రదీపజ్వాలాభిదివసకర నీరాజన విధి అంటారు. అమ్మా నేనెంతటి వాడినమ్మా, నువ్వు నీ అనుగ్రహంతో చెప్పాను తప్ప నేనెవరినమ్మా చెప్పడానికి అంటారు. ఏమి వినయం మహానుభావుడిది. చూపించారు లోకానికి ఎలా బ్రతకాలో. అవినయమపనయ విష్ణోహో అన్నారు. షట్పదీ స్తోత్రం చేస్తూ అహంకారం తీసేవయ్యా స్వామి, ఏ సాధన లేకుండా వచ్చేదా గర్వమేనయ్యా. ఆ అహంకారం
మనసుకు పట్టిందనుకోండి, ఎంతటి వారు తెలిసిరారు. ఎంత అద్భుతం శంకర భగవత్పాదుల ప్రార్థన, నిత్యస్మరణీయం కాదు షట్పది. అంత అద్భుతమైనటువంటి సోపాన క్రమాన్ని లోకానికి అందించారు కాబట్టి జగద్గురువులయ్యారు. ఆయన గొప్పతనం అందరినీ సమానంగా ఆయన చూడగలగడం, ఆ చూసినది శంకరాచార్యుల వారు. అందుకని ఆయనకి జగద్గురుత్వం లభించింది. అది ఎవరో బిరుదిచ్చింది కాదు, అది లోకమంతా పరవశించిపోయి, భారతదేశం కాదండి, యావత్ ప్రపంచంలో మేధావులందరూ 2 చేతులెత్తి నమస్కరించారు, సమస్త దేశాలు నమస్కరించాయి. అంతటి మహానుభావుడు, అందుకే అంత గొప్పవారయ్యారు. అంతేకాదు, అసలు భక్తి అన్నదానికి పర్యవసానంగా, భక్తి లోపల పెరిగినప్పుడు భగవంతుణ్ణి పూజ చేయకుండా ఎలా ఉండగలరు? పూజ చెయ్యాలి అంటే ఐశ్వర్యవంతుడైతే ఏదో పూజామందిరం కట్టుకుంటాడండి. ఒక పేదవాడు పూజ ఎలా చేస్తాడు, అసలు అక్కడ ఎలా పెడతాడంటే పక్షపాతం లేకుండా పూజ చెయ్యి, వేదాన్ని దృష్టిలో పెట్టుకో. పంచాయతన పూజనిచ్చారు, నీకెవరిష్టం అయితే వాళ్ళని మధ్యలో పెట్టు, చుట్టూ 4 పెట్టు. నువ్వు శివ పంచాయతనమా, శివుణ్ణి మధ్యలో పెట్టు. కానీ సూర్యుడు, విష్ణువు, గణపతి, అంబిక 4 చుట్టూ ఉండాలి. ఎవరు మధ్యలో ఉంటే మిగిలిన 4 చుట్టూ ఉంటూ ఉండాలి. వీళ్ళకి ముందు పూజ చేసే అనుమతితో అక్కడికి వెళ్ళాలి. అన్నీ ఒకటి సుమా. అది వారి యొక్క సిద్ధాంతం. అది పంచాయతన పూజ. అందరూ భగవంతుణ్ణి చేరవచ్చు, అందరూ మీ స్థాయిలో మీరు పూజ చేసుకోవచ్చు అని పూజని అంత కిందకి తీసుకొచ్చినటువంటి ఘనత శంకర భగవత్పాదులదే. అందుకే శంకరాచార్యుల వారు జగద్గురు అయ్యారు. అంత గొప్పగా అన్ని స్థాయిలలో ఉన్న వారిని ఉద్ధరించడం ఆయన గొప్ప.